హాయ్. హలో. నమస్తే. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ప్రేమలో పడేసావే' ఎపిసోడ్ 30. సమయం రాత్రి 11:55 యుక్త అని పిలిచాడు అభి. హా! అభి గారు. అతడు నిలుచుని ఆమె ముందుకు వచ్చి అతడి చేయి అందించాడు ఆమెకి. యుక్త అభి కళ్ళల్లోకి చూస్తూ ఆమె చేయి అతడి చేతిలో కలిపింది. కమ్ అంటూ ఆమె చేయి పట్టి గార్డెన్‌లోకి తీసుకెళ్ళాడు అభి యుక్తాని. అభి వెంట నడుస్తున్న యుక్తని అభి ఒక్కసారిగా ఆమె వైపుకు తిరిగి యుక్తని గట్టిగా హత్తుకొని హ్యాపీ బర్త్‌డేనే అన్నాడు. ఏంటి అభి గారు? అంది యుక్త అయోమయంగా. ఇవాళ నీ బర్త్‌డే మర్చిపోయావా పిచ్చిదానా? అని అభి ఆమెను వదిలి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని హ్యాపీ బర్త్‌డే బంగారం అని ఆమెను వెనక్కి తిప్పి గార్డెన్‌లో టేబుల్‌పై కేక్ పెట్టి బెలూన్స్‌తో అలా డెకరేషన్ చేసిన ఏరియాని చూపించాడు అభి యుక్తకి. అదంతా కళ్ళు పెద్దవి చేసుకొని చేస్తూ ఇదంతా ఎప్పుడు చేశారు అభి గారు? అంది. అభి భుజాలు ఎగరేసి పద అని ఆమె నడుము చుట్టూ చేయి వేసి కేక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అసలు ఈ రోజు నా బర్త్‌డే కదా! అలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ ఉంది యుక్త. అభి యుక్తని కేక్ దగ్గరికి తీసుకువచ్చి కట్ చేయవే అని నైఫ్ ఆమె చేయికి అందించాడు. యుక్త ఆ కేక్ కట్ చేసి అభి నోటికి అందించింది కేక్ పీస్. ఫస్ట్ నువ్వు తినవే అని అభి ముందుగా యుక్తకి తినిపించాడు. ఆ తర్వాత యుక్త అభికి తినిపించింది. యుక్త అభిని వాటేసుకొని థాంక్యూ అభి గారు. అసలు నా పుట్టినరోజు అని నాకివాళ గుర్తులేదు అంది. హ్మ్. గిఫ్ట్ ఏం వద్దా మరి నీకు? ఏమిస్తారేంటి? అడిగి చూడవే. నాకు ఇప్పుడు ఏం వద్దు కానీ ఏదైనా గుర్తొస్తే చెప్తాలేండి. అప్పుడు కొనిద్దురు అంది యుక్త. నీకు గుర్తొచ్చే వరకు నేను వెయిట్ చేయాలా ఏంటే? అని అభి ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్‌ని యుక్త 2 చేతులకి తొడిగాడు. థాంక్యూ అభి గారు అంది యుక్త ఆ గాజులని చూస్తూ. నీకు నచ్చాయా? తెచ్చింది మీరు కదా! నచ్చకుండా ఎలా ఉంటాయి చెప్పండి. అవునా? హా! అంది యుక్త నవ్వుతూ. ఇందుకేనా నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది? ఇప్పుడు తెలిసింది కదే మళ్ళీ అడుగుతున్నావా? అని ఆమెను దగ్గరికి లాక్కొని హగ్ చేసుకున్నాడు అభి. యుక్త అని చాలా మెల్లిగా ఆమె చెవిలో పిలిచాడు అభి. ఆ! అభి గారు. ఈ చీరలో చాలా బావున్నావే అన్నాడు. హ్మ్. ఏంటే? హ్మ్. ఏం చెప్పాలి మరి? అంది యుక్త చిన్నగా. నీ ఇష్టం బంగారం. ఏదైనా చెప్పొచ్చు. ఏదైనా ఇవ్వొచ్చు. నేను కాదు అననే అన్నాడు అభి. ఏం కావాలి అభి గారు మీకు? అని అడిగింది యుక్త. ఇస్తావా? ఏది అడిగినా? హా! నిజంగా? హా! ఇలా రా అని అక్కడే గార్డెన్‌లో ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకువెళ్ళాడు అభి యుక్తని. రా ఇలా కూర్చో అని ఆమెని అందులో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల పెట్టుకొని అందులో పడుకున్నాడు అభి. ఏమైంది అభి గారు? ఏదో కావాలి అన్నారు? అంది యుక్త అభి తలలో చేతులు పెట్టి. హ్మ్. నేను కూడా నీలా గుర్తొచ్చినప్పుడు అడుగుతా లేవే అని పున్నమి వెన్నెలను చూస్తూ ఉన్నాడు అక్కడి నుండి అభి. కాసేపు అభిని అలానే ఉంచేసుకొని మీకు నిద్ర రావడం లేదా అభి గారు? అని అడిగింది యుక్త. ఎందుకే? నాకు నిద్రొస్తుందండి అంది యుక్త ఆవలిస్తూ. లోపలికి వెళ్దామా? ఆ! పదండి. ఓకే. పద అని ఆమె ఒడిలో నుండి లేచాడు అభి. అవును అభి గారు. మా వాళ్ళు ఇప్పటికే నాకు ఫోన్ చేయాలి కదా! ఇంకా చేయలేదెందుకు? అంది. ఆ ఫోన్ కాల్స్ అన్నీ నీకు మార్నింగ్ వస్తాయి పదవే. ఇప్పుడిక్కడ మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. అంటే అన్నీ ముందే ప్రిపేర్ చేశారు అన్నమాట. అభి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అంతే ఆమె మాటలకి. అన్నిటికి నవ్వే అని అభి వెనక అడుగులు వేస్తూ రూమ్‌కి వెళ్ళింది యుక్త.
డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తూ ఉన్న యుక్తాని, "ఓయ్! అటెక్కడికే?" అన్నాడు అభి. "డ్రెస్ చేంజ్ చేసుకొనొస్తాను అభి గారు." "అవసరం లేదు గానీ ఇలా రా." "వద్దా?" "హుహు. ఎందుకు?" "బావున్నావే ఇలా రా" అని ఆమెని అతడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అభి. యుక్త కూడా అభి భుజంపై తల వాల్చి అతడి చేయిని చుట్టుకొని కూర్చుంది. "నువ్వు మరీ ఇంత దగ్గరగా ఉంటే నాకు కష్టమవుతుందే. మీరే కదా రమ్మన్నారు." "రమ్మన్నాను అనుకో, కానీ నిన్నేదో ఏదో చేయాలి అనిపిస్తుందే." "ఎలా మరి?" "ఎలా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోండి. అప్పుడు ఏమీ చేయాలి అనిపించదు మీకు." "నీ ఎంకమ్మ రేపు కాలేజీకి వెళ్తావా?" అని అడిగాడు అభి. "ఊహూ వెళ్ళను." "ఏం చేస్తావు మరి?" "ఇంట్లోనే ఉంటాను. మన ఇంటికి తీసుకెళ్తాను. వస్తావా?" అని అడిగాడు అభి యుక్త చేతి వేళ్ళు లాగుతూ. "ఏంటి?" మీ అత్తయ్యని, మావయ్యని ఇంకా మీ ఆడపడుచుని పరిచయం చేస్తానే." నేను రాను. నాకు భయం." "భయం అంటే ఎలానే? నువ్వు ఉండాల్సింది అక్కడే కదా మన పెళ్లి తర్వాత." "ఆ! అయినా సరే నాకు భయం అభి గారు. ఇప్పుడొద్దు. తర్వాత ఎప్పుడైనా కలుస్తాను." అంది యుక్త. ఓకే. అవును అభి గారు, మిమ్మల్ని ఒకటి అడగనా?" "ఏంటి?" "అది మరి మీ ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడేం చేస్తారు?" అంది. అభి యుక్తాని చూసి, "నువ్వేమనుకుంటున్నావు? ఒప్పుకోరు అనుకుంటున్నావా?" అన్నాడు. అంటే ఏమో! అలా అయితే ఏం చేస్తారు అని అడిగాను అంతే. నేనింకా మన విషయం ఇంట్లో చెప్పలేదు. చెప్పాక వాళ్ళు నా ఇష్టాన్ని కాదు అని అస్సలు అనరు. మరి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, ఎవరు యాక్సెప్ట్ చేసినా, ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా, నువ్వే నా భార్యవి. ఇది ఫిక్స్ సరేనా? ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పడుకో అని యుక్తాని అభి ఎదపై పడుకోబెట్టుకున్నాడు. ఇక ఇద్దరూ హాయిగా నిద్రపోయారు. ఆ రాత్రి ఒకరి కౌగిలిలో ఒకరు. ఉదయం అభి త్వరగానే లేచి రెడీ అయ్యాడు కానీ, యుక్త ఇంకా లేవలేదు. టైం 9 అవుతూ ఉన్నా నిద్రపోతూనే ఉంది. ఇక అభినే చూసి చూసి యుక్త దగ్గరికి వెళ్ళి, "యుక్త, యుక్త, ఓయ్ బన్నమ్మ లేవవే" అంటూ ఆమె భుజం పైన తట్టాడు. "హా! అభి గారు నాకు నిద్రొస్తుంది" అని మళ్ళీ ముడుచుకొని పడుకుంది యుక్త. ఛీ! బర్త్‌డే రోజు కూడా పొద్దున లేవవా ఏంటే నువ్వు? గబ్బు పిల్ల లేవవే, లేచి కాస్త ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు టెంపుల్‌కైనా వెళ్దాం అన్నాడు అభి. నాకు నిద్రొస్తుంది మరి అని మెల్లిగా లేచి బెడ్‌పై కూర్చుంది యుక్త. "ఈ నిద్ర పిచ్చి ఏంటే నీకు మరి ఇంతలా పడుకుంటావు?" "ఏమో అభి గారు." "సరే సరే ముందు నువ్వు లే" అని యుక్తాన్ని బెడ్ మీద నుండి లాగి వాష్‌రూమ్‌లోకి తోశాడు. ఇక యుక్త చేసేదేం లేక కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి బ్రష్ వేసి, తర్వాత షవర్ కింద స్నానం చేసింది. ఆ తర్వాత ఒంటికి టవల్ చుట్టుకొని, అప్పుడు చూసింది తను డ్రెస్ ఏమీ తెచ్చుకోలేదు అని. హ! ఈ అభి గారు నేను డ్రెస్ తెచ్చుకునేదాకా కూడా ఆగలేదు కదా! అయినా నేను డ్రెసెస్ కూడా ఏమీ తెచ్చుకోలేదు కదా! ఇప్పుడెలా? అని తెగ ఆలోచిస్తూ ఉంది గోళ్లు కొరుక్కుంటూ. అభి బయట నుండే ఆ మట్టి బుర్రతో అంత ఆలోచించకు గానీ, డ్రెస్ ఇక్కడ బెడ్ మీద ఉంది. పెట్టాను. వచ్చి వేసుకో. నేను బయటికి వెళ్తున్నాను అని అభి రూమ్ డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు. యుక్త ఆ టవల్ చుట్టుకునే మెల్లిగా డోర్ తీసి బయటకి వచ్చి బెడ్‌పై ఉన్న కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో థిక్ గ్రీన్ అండ్ యెల్లో కలర్ లంగా ఓణి ఉంది. అది చూసి, "అబ్బో! లంగా ఓణి తీసుకొచ్చారా అభి గారు?" అని దాన్ని ఓసారి చూసి డ్రెస్ వేసుకుంది. అద్దం ముందుకు వెళ్ళి డ్రెస్‌కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా జ్యువెలరీ కూడా ఉండడంతో అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యింది యుక్త. అప్పుడే బయట నుండి అభి "అయిందా యుక్త?" అని అడిగాడు. "హా! అభి గారు అయిపోయింది. రండి" అని తన జడలో పూలు పెట్టుకుంది. డోర్ తీసుకొని లోపలికి వచ్చిన అభికి 2 చేతులు పైకెత్తి పూలు పెట్టుకుంటూ ఉన్న యుక్త కనిపించి, ఆమె నడుము క్లియర్‌గా కనిపించి, అభి బాబుని చాలా డిస్టర్బ్ చేసింది. మెల్లిగా ఆమె వైపు అడుగులు వేస్తూ, "ఓయ్! ఏంటే ఇది?" అని ఆమె నడుముపై చేయి వేశాడు. అభి చేయి వేయటంతో ఒక్కసారిగా ఎగిరిపడి, "ఏం చేస్తున్నారు అభి గారు?" అని అభి చేయిపై తన చేయి వేసింది యుక్త. "నీకెన్ని సార్లు చెప్పాలే ఇది కనిపించకూడదు అని? హా! నేను పిన్ పెట్టుకుంటాను కానీ ఆగండి అభి గారు. నేను నాకు కనిపించకూడదు అని చెప్పలేదే. బయట వాళ్ళకు కనిపించకూడదు అన్నాను. నా ముందు నువ్వెలా ఉన్నా ఓకే. కానీ ఇది ఎవరికైనా కనిపించిందో
నా చేతిలో చస్తావు నువ్వు చెప్తున్నా అంటూ ఆమె నడుముపై సవరిస్తూ ఉన్నాడు అభి. అలాగే అబ్బి గారు. కానీ ముందు మీరు చెయ్యి తీయండి. టెంపుల్‌కి వెళ్దామన్నారు. ఇలాంటి పనులు చేయకూడదు మీరు చెప్తున్నా. మరి ఇలాంటి పనులు చేయాలని ఇంకా అని యుక్తని హత్తుకున్నాడు. ఎలాంటి పనులు చేయకూడదు ఇక. పదండి వెళ్దాం. బాగున్నావే ఈ డ్రెస్‌లో అన్నాడు యుక్తని పరీక్షగా చూస్తూ అభి. అంటే వేరే డ్రెస్‌లో బాగోనా? అని బుంగమూతి పెట్టుకొని అడిగింది యుక్త. నువ్వెలా అయినా బావుంటావే. ఎందుకంటే నువ్వు ఈ అభిగడి పెళ్ళానివి కదా! హ్మ్. అని మూతి 33 వంకర్లు తిప్పి ఇక పదండి అని యుక్తానే ముందుగా బయటకి నడిచింది. మళ్ళీ కిందికి దిగే అప్పుడు ఇల్లంతా చూసి వెనకాల వస్తున్న అభితో ఇక్కడ చాలా బావుంది అభి గారు. చాలా ప్రశాంతంగా అంది. ఉంటావా మరి ఇక్కడే? నాతో పాటు మరి మీరుంటారా? నేనిక్కడే ఉంటే ఆఫీస్‌కెవరు వెళ్తారే? ఉండడం కుదరదు అని చెప్పొచ్చుగా. అలా కాదే అమ్మడు అని ముందుకు వెళ్తున్న యుక్తని వెనక్కి లాగి, "నువ్వు కోరుకున్నట్టు ఇక్కడే ఉందాం కానీ, ఇప్పుడు కాదు. మనకు పెళ్ళయ్యి, ఒక పాప, ఒక బాబు పుట్టాక, వాళ్ళని మంచిగా చదివించి, పెద్ద చేసి, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళయ్యి, మనకి మనవళ్ళు, మనవరాళ్ళు పుట్టాక, ఇద్దరం ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతికేద్దాం. సరేనా? ఏమంటావ్?" అని కళ్ళెగరేశాడు అభి. యుక్త ముసిముసిగా నవ్వుతూ అభి ఛాతీపై చేతులు వేసి, "ఏంటి అభి గారు అప్పుడే మనకి పిల్లలు వాళ్ళకి కూడా పిల్లలా?" అంది నవ్వుతూ. "అరె! అంతే కదే! సరే మీ ఇష్టం" అంది యుక్త. "ఓకే పద" అని యుక్త భుజం చుట్టూ చేయి వేసి ఆమెను కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు అభి. ఇక ఇద్దరూ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి దారిలో ఒక టెంపుల్‌కి వెళ్లారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకొని యుక్త పేరు మీద అర్చన చేయించాక మళ్ళీ ఇంటికి తీసుకువచ్చాడు అభి. కార్ ఇంటి ముందు ఆపి, "ఇక వెళ్ళవే" అన్నాడు. "మీరు కూడా రండి అభి గారు." "ఉహు, నేను నిన్ను తర్వాత కలుస్తా కానీ, నువ్వు లోపలికి వెళ్ళిక. మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు?" "ఫోను చేస్తానే" అని యుక్త గుడిలో పెట్టుకున్న కుంకుమ బొట్టు కాస్త పక్కకి అంటుకుంది. అది యుక్త మీదకి వంగి ఆ కుంకుమ బొట్టు సెట్ చేసి, "వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డేనే బంగారం" అని ఆమెను హత్తుకొని వదిలి, "ఇక వెళ్ళవే" అన్నాడు అభి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.